వెల్కమ్ టు మనా చెఫ్. నా పేరు మాధవి. ఈరోజు మనం వంకాయ వెల్లుల్లి ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనకి కావాల్సిన పదార్థాలు వంకాయలు. ఈ వంకాయలు పావు కిలో తీసుకోండి. ఎండుమిరపకాయలు ఒక 10 ఎండుమిర్చి, పసుపు 1 టీ స్పూను, వెల్లుల్లి రెమ్మలు ఒక 10, ఉప్పు రుచికి సరిపడా, పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్నీ కలిపి 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. కరివేపాకు 2 రెమ్మలు, కొబ్బరి ముక్క ఒక చిన్న ఎండు కొబ్బరి అండి, ఒక చిన్న కొబ్బరి ముక్క, ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. ఇప్పుడు ఇలా ఒక గిన్నెలో వాటర్ తీసుకోండి. వాటర్ తీసుకొని దీంట్లో సాల్ట్ వేసుకోండి కొంచెం, ఎందుకంటే మనకి ఈ వంకాయలు కట్ చేసి దీంట్లో వేసుకోవడానికండి, కలర్ మారకుండా ఉంటాయి. ఫస్ట్ ఇక్కడ చూసారా, ఈ తొడుము తీసేసేయండి. తీసేసి ఇలా హాఫ్ కట్ చేసాం కదా, దీన్ని ఒక 3 లేదా 4 భాగాలుగా కట్ చేసేసేయండి. చూసారా, ఈ విధంగా వంకాయ ముక్కలన్నీ కట్ చేసి ఈ వాటర్లో వేసి పెట్టుకోవాలి. చూసారా, ఇలా ముక్కలు మొత్తం కట్ చేసి ఇలా వాటర్లో వేసి, సాల్ట్ వాటర్ కదా ఇవి, వాటర్లో వేసి పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఎండుమిర్చి, ఈ ఎండుమిర్చి మీ ఇష్టం అండి, మీరు కారం ఎంత తినగలరో అన్ని ఎండుమిర్చి వేసుకోండి. దీంట్లోనే ఈ వెల్లుల్లి రెమ్మలు, ఈ కొబ్బరి ముక్క ఇలా తుంచి వేసుకోండి. చూసారా, ఈ వెల్లుల్లి, ఎండుమిర్చి, కొబ్బరి ముక్క మొత్తం వేసి మిక్సీ పట్టుకోవాలండి. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి 3. చూసారా, ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఎండుమిర్చి తీసుకున్నాను కదండి, మీకు ఇష్టమైతే కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు, అంటే ఎండుమిర్చి బదులు కారం కూడా వేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను ఎండుమిర్చి తీసుకున్నాను. ఇలా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి. దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో ఈ పోపు దినుసులు వేసుకోవాలి. ఒక 2 ఎండుమిర్చి ఇలా తుంచి వేసుకోండి. ఇవి కొంచెం ఈ ఆవాలు చిటపట అనివ్వాలండి. ఈ ఆవాలు కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ వంకాయ ముక్కలు వేసేసుకోవాలి. ఈ వంకాయ ముక్కలు వేసిన తర్వాత దీంట్లో కరివేపాకు కూడా వేసేసేయండి, వేగిపోతుంది. దీంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి, లేకుంటే మనకి వంకాయ ముక్కలు కలర్ మారిపోతాయి. మనం ఆల్రెడీ అంటే పౌడర్ చేసుకున్నాం కదా వెల్లుల్లి, దాంట్లో ఆల్రెడీ మనం సాల్ట్ వేస్తున్నాం కాబట్టి కొంచెం సాల్ట్ చూసి వేసుకోండి. సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఇవి బాగా ఫ్రై అవ్వాలండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటూ ఉన్నారంటే చక్కగా ఫ్రై అయిపోతాయి. ఇలా 1 నిమిషం వేగిన తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టండి. మూత పెడితే తొందరగా మగ్గిపోతాయి మనకి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. ఇవి కొంచెం ఫ్రై అయ్యాయి కదా, దీంట్లో మనం ఇప్పుడు పసుపు వేసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఇలా పసుపు వేసి 1 నిమిషం వేయించుకున్న తర్వాత ఇంకొక నిమిషం మూత పెట్టి మగ్గించుకోండి. ఇప్పుడు 1-2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా వేయించుకుంటూ ఉండండి. ఇంకా మూత పెట్టాల్సిన అవసరం లేదు. కొంచెం హాఫ్ వరకు మనకి కుక్ అయిపోయాయి. లైట్గా వేయించుకుంటూ ఉన్నామంటే తొందరగా ఫ్రై అయిపోయి టేస్ట్ చాలా బాగుంటాయండి. చూడండి, మనకి బాగా ఫ్రై అయ్యాయి కదా. ఒకసారి ఉడికిందో లేదో ఒకసారి చూసుకోండి. ఒక ముక్కని ఇలా ప్రెస్ చేసినట్లయితే చూసారా, కట్ అయిపోయింది. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ వెల్లుల్లి కారం ఉంది కదా, ఈ కారాన్ని వేసుకోవాలి. బాగా కలియబెట్టి సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్ అండి చేసుకోవడం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదా, వంకాయ వెల్లుల్లి ఫ్రై. ఇది పప్పుచారు, సాంబారు, రసం ఇలాంటి వాటిల్లో సైడ్ డిష్గా చాలా రుచిగా ఉంటుందండి.
డైరెక్ట్గా అన్నంలో కలుపుకొని తిన్నా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.